కాకి బట్టలు ఈ కేసును చాలా పకడ్బందీగా సబ్మిట్ చేశాయి. నీ నల్ల గౌను కాసేపట్లో తెల్ల జెండా ఊపాల్సి వస్తుంది. అండర్స్టాండ్? ముత్యాలపల్లి జమీందారు గారైన రాజా గజపతిరాజు గారిని వారి నౌకరైన ఈ చెన్నకేశవులు 10/11/85వ తేదీ రాత్రి పాలల్లో విషం కలిపి ఇచ్చి చంపాడని ప్రాసిక్యూషన్ తరఫున రుజువైంది. ఎగ్జిబిట్ ఏగా కోర్టులో హాజరుపరిచినటువంటి ఆ సీసాలోని విషమే జమీందారు గారి మరణానికి కారణమని పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ధృవీకరించింది. కనుక తన యజమానిని దారుణంగా చంపినటువంటి ఈ చెన్నకేశవులకు మరణదండన విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. లెర్నెడ్ డిఫెన్స్, ఆర్గ్యుమెంట్ ఈజ్ రివర్స్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మై డియర్ లెర్నెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఇప్పుడు జరుగుతున్న కేసు చెన్నకేశవుల మీద హత్య కేసే కదూ? వాట్ ఈస్ దిస్? నెల తరబడి ఈ కేసు జరుగుతోంది. మీ జూనియర్స్ వాదిస్తున్నారు. తమరు ఈ కేసు నిమిత్తమే వచ్చారు. ఇంతవరకు నేను అదే చెప్పాను. మళ్ళీ నన్ను అడుగుతున్నారంటే. డోంట్ గెట్ అప్సెట్ ప్లీజ్. 25 ఏళ్లుగా ఆ ఇంట్లో పనిచేస్తున్న నౌకరు హఠాత్తుగా ఒక రాత్రి యజమానిని హత్య చేయడానికి కారణం ఏమిటో చెప్పగలరా ప్రాసిక్యూటర్ గారు? ఎవరో తమ స్వభావం కోసం ఈ హత్య చేయించుండవచ్చు. యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ గారు ఎవరో చేయించుండొచ్చు అని చెబుతున్నారు. కానీ ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో ఏ విధంగానూ నిరూపించలేకపోయారు. ఈ విషయం పాలల్లో కలిపి ఇవ్వటం వల్ల చావటం జరిగిందన్నారు. ఒకవేళ ఆ చావుకు కారణం విషం కాక పాలే అయి ఉండొచ్చుగా. ఎందుకంటే గవర్నమెంట్ డిపో పాలు కనుక అనుమానించడంలో తప్పు లేదు. పాలే కారణం అయితే ఆ రోజున ఈ జిల్లాలో చాలా మంది చనిపోయి ఉండాలి. కనుక ఖచ్చితంగా ఆ చావుకు కారణం ఈ సీసాలోని విషయమేనా? కాదని తమరికి అనుమానమా? ముత్యాలపల్లి జమీందారు కాక ఇంతకు ముందు ఈ విషయాన్ని గాని, ఈ విషయాన్ని పాలల్లో కలుపుకుని గాని తాగి ఎవరైనా చనిపోవటం జరిగిందా? ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు నలుగురికి తెలిసింది కనుక ఇక ముందు జరగచ్చు. ఈ విషయం తాగిన ఎంతసేపటికి మనిషి చనిపోవచ్చంటారు? అది శరీరంలో ప్రవేశించిన 2 గంటలకల్లా మనిషి ప్రాణం పోతుంది. 2 గంటలకల్లా దీని కారణంగా ప్రాణం పోతే ఖచ్చితంగా ఇది విషమే. కాకపోతే ఇది విషమని మనకు రుజువు ఏమిటి? పాయింట్ దొరికిన డిఫెన్స్ కౌన్సిల్ పదే ఇది విషమేనా అని అడిగి కోర్టు వారి కాలాన్ని వృధా చేస్తున్నారు. ఇది విషమని, దీన్ని తాగిన 2 గంటల్లోగా మనిషి చనిపోతాడని దీన్ని తయారు చేసిన కంపెనీ రిపోర్ట్స్ ఉన్నాయి, డాక్టర్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టం సాక్ష్యం ఉంది. అయ్యా ఇంకా మీరు విషమేనా అనడంలో అర్థమే. అంతగా రుజువు కావాలంటే పట్టుకు చూస్తే కాదు, తాగి చూస్తే తెలుస్తుంది. ఆల్ రైట్, మీరన్న మాట ప్రకారం ఇది విషయం అవునో కాదో ఇప్పుడే తెలుసుకుందాం. మిస్టర్ విద్యాసాగర్, సారీ యువర్ ఆనర్, కోర్టును అవమానించాలని కానీ సాక్ష్యాన్ని నాశనం చేయాలని కానీ నేను ఈ విషయం తాగలేదు. తాగి చూస్తే తెలుస్తుంది అని పీపీ గారంటే ఆ ఆవేశంలో తాగేశాను. ఇప్పుడు నేను తాగకుండా బ్రతికుంటే దీనిలో ఉన్నది విషయం కాదని, నా క్లయింట్ దోషి కాడని నిర్ధారణ అవుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ టుమారో. అయ్యగారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. మిస్టర్ జగన్నాథ్, విద్యాసాగర్ చాలా తెలివిగాను సాహసంగాను ప్రవర్తించాడు. తాను ఆ విషయాన్ని తాగి చనిపోకపోతే అది విషయం కాదని నిరూపించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా తన క్లయింట్ను రక్షించుకోవడానికి పథకం వేశాడు ఆ విద్యాసాగర్. మీరు అతన్ని వెంటాడి అతను చనిపోకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ఆ విద్యాసాగర్ ప్లాన్ దెబ్బతింటుంది. ఎస్ సార్.
త్వరగా పోనీ. కానిస్టేబుల్ ఈ ఇంటిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. లోపల కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే? అలాగే సార్. మొత్తానికి గండం గడిచింది. ఇదే గురువు గారు అనుకుని పోలీసు వాళ్ళు భలే బోల్తా పడ్డారులే. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ రైట్. గురువు గారి పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. సాగర్ పాయిజన్ తీసుకుని అప్పుడే గంటన్నర అయింది, ఇంకా ఇంతవరకు రాలేదు. ఇంకో పావు గంటలో అతని స్పృహ తప్పిపోతుంది. ఆ పైన ఆలస్యం జరిగితే మై గాడ్. వాడు మాటలతో నన్ను ట్రాప్ చేసి ఆ సీసాలో ఉన్నది విషయమైన నా చేత పదే పదే చెప్పించి, తాగి చూస్తే తెలుస్తుంది అనిపించి, తాగి చూపించి హోల్ కోర్టునే తెలియజేశాడు. చాలా ఇంటెలిజెంట్ గా ప్లే చేశారు సార్. వాడి తెలివితేటలు మెచ్చుకోవడం కాదు, మనంతా ఫూల్స్ అయ్యామో అర్థం చేసుకోవాలి. అసలే నేను బీపీ పేషెంట్ని. ఆవేశంలో ఆలోచన రాకపోయి ఉండొచ్చు, కానీ విషం తాగిన వాడిని కనీసం 2 గంటల సేపు అయినా డిటైన్ చేసి అందరి కళ్ళ ముందు ఉంచాలని మీరు ఏ ఒక్కరైనా కొట్టువాడిని అడిగారా? నో, ఎవరు అడగలేదు. ఏమైపోయి మీ తెలివితేటలన్నీ? అది కాదు సార్, అతను విషం తాగేటప్పటికి మేమంతా షాక్ అయిపోయి నోట మాట్లాడలే సార్. దట్ ఈజ్ విద్యాసాగర్. ఎదుటి వాడి ఊహకందని పనిచేసి వాడిని నిశ్చేష్యుని చేసి వాడు తేరుకునేలోగా గెలుపుతనం చేసుకోవడం అతని టెక్నిక్. నా సర్వీస్ అంత వయసు లేని వాడి చేతుల్లో ఇవాళ నేను ఓడిపోయాను. ఎప్పటికైనా వాడిని చావు దెబ్బతీయాలి. దట్ ఈస్ మై ఎయిమ్ అండ్ అంబిషన్. సార్, మీరు సరే అంటే మనుషుల్ని పెట్టి ఆ సాగర్ సాల్తీనే కలం చేస్తాం సార్. షట్ అప్ యు ఇడియట్. అతని వృత్తిరీత్యా దెబ్బతీయాలంటున్నాను కానీ వ్యక్తిగతంగా కాదు. ఈజ్ నాట్ మై ఎనిమీ, ఈజ్ మై అపోనెంట్. అతను నా విరోధి కాడు, ప్రత్యర్థి. దట్స్ ఆల్.